ఇప్పుడు టైం ఎంత అవుతుందో అర్థం కావట్లేదా? అందరిళ్లలో దీపాలు వెలుగుతున్నాయి, మన ఇంట్లోనే అమావాస్య చీకట్లా ఉంది. నువ్వు వస్తున్నావా లేదా? వస్తున్నాను అత్తయ్య గారు. ఇప్పటికే నువ్వు వచ్చుండాల్సింది. పోలీస్ స్టేషన్లోనే దీపాలు వెలిగించటం కాదు, మన ఇంట్లో కూడా వెలిగించాలి. రాగానే వెలిగిస్తాను అత్తయ్య గారు. ఎన్ని దీపాలు వెలిగించాలో గుర్తుందా? గుర్తుంది. 1000 దీపాలు వెలిగించాలి. నేను వచ్చాక పని చేస్తాను. త్వరగా రా. వస్తున్నాను అత్తయ్య గారు. మణి, ఇంట్లో దీపాలు వెలగడం లేదు గాని నీ మొహం ఏంటి అలా వెలిగిపోతుంది? ఆ కాకే పిల్లకు నేననుకున్నట్టే జరుగుతోంది. అటు తను స్టేషన్లోనూ డ్యూటీ చేయాలి, ఇటు ఇంట్లోనూ పనిచేయాలి. ఈరోజు ఈ టైం అయ్యే వరకు ఆ కాకి పిల్ల ఇంటి మీద వాళ్లేదు అంటే ఇక రాదు అని అర్థమవుతుంది. ఈ విషయంలో నేనే గెలిచాను. గెలిచానని ఆనందపడ్డానికి ఇదేమన్నా వరల్డ్ కప్ క్రికెటా లేక కబడ్డీనా? నా మొహంలో కాంతి చూసి మీ మొహం ఏంటి మాడిపోయింది? ఎప్పుడు ఆ కాకిని వెనకేసుకురావడమే గాని మీ భార్యని పొగిడి మంచి సలహాలు ఏనాడిచ్చారు? ఇప్పుడు ఇదే విషయం మీద స్విచ్ ఇక్కడ వేస్తాను, బల్బు ఆ అన్నపూర్ణింట్లో వెలుగుతుంది. ఆ స్విచ్ ఏదో మన ఇంట్లో వేసి మన లైట్స్ వెలిగించి కోడలు వచ్చేసరికి కోడలు మెచ్చిన అత్తలా బిరుదు పొందొచ్చు కదా. నేను చెప్పేది మీకు అర్థం అవ్వడం లేదు గాని నాకు అర్థమైంది చిత్రకారులు. మా ఒప్పందం గురించి. ఒప్పందమా? ఏమిటది? అది మీకెందుకండి? మాకు 1,00,000 ఉంటాయి. అన్నపూర్ణకి ఫోన్ చేసి ఇంటికి తీసుకెళ్ళమని చెప్తాను. ఏంటి మని నువ్వు చేసేది? ఏంటి ఎదురు మాట్లాడుతున్నారు? చూడు మని, అసలే మంజు వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. అందుకే ఇప్పుడు చెప్తేనే పుండు మీద కారం జల్లినట్టుంటుంది. ఇదెక్కడి షాడిజం మని? అసలు నేను చెప్పేది వింటావా? వినను. ఏ రోజు నా మాట విన్నావు? నీకేది తోస్తే అది చేస్తావు. పాపం మంజు. ఏమో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. కోడల మీద అభిమానం పొంగుకొస్తోంది. సంధ్య ఇప్పుడిక్కడికి? ఈసారు నైట్ దొంగ మేడం. రాత్రిపూటైతేనే ఏ ఇంట్లో దొంగతనం చేశాడనేది చూపిస్తాడంట. మార్నింగ్ ఎస్ఐ గారు చెప్పారు, వీణ్ణి తీసుకెళ్లి దొంగతనం జరిగిన ఇళ్లని చూపించమన్నారు. సరే, జాగ్రత్త. అలాగే మేడం. లేరా, లే, నడురా. జాగ్రత్తగా తీసుకెళ్ళి సంధ్య. ఓకే మేడం. ఏంటి మని ఇది? నువ్వు అనుకుంటే 2 దీపాలు పెట్టి ఇంటికి వెలుగులు తీసుకురావచ్చు. కాదు, కోడలే రావాలి, ఆమె పెట్టాలి అంటే వచ్చేదాకా వెలుగు లేకుండా వెళితే ఉంటుంది. అది వెళ్లేటప్పుడే సాయంత్రం త్వరగా వచ్చి దీపాలు పెట్టాలి అని చెప్పాను. మాట లెక్క చేయకుండా అది ఇంతవరకు రాలేదు. దానికంటే నేను మొండిదాన్ని. అదే రావాలి, దీపాలు పెట్టాలి. ఆ మంజు వచ్చినట్టే ఆమె దీపాలు పెట్టినట్టే. ఏసై కదా, వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఎదురు చూడకుండా ఓ ప్రమిద తీసుకొని అందులో ఒక ఒత్తేసి కొంత నూనె పోసి వెలిగిస్తే అయిపోయేదానికి వచ్చే కోడలి కోసం నిరుత్సాహం వచ్చేలా ఎదురు చూడటం అంత అవసరమా? అమ్మా మంజు, కొంచెం ఆలస్యమైంది అత్తయ్య గారు. కొంచెం కాదు, చాలానే ఆలస్యం అయింది.
చుట్టుపక్కల వాళ్ళంతా చక్కగా స్నానాలు చేసి ఇల్లంతా దీపాలు పెట్టుకుంటే నీకేమో ఇంటి సోయలేదు. ఎప్పుడో బయలుదేరుతున్నానని చెప్పావు? బయలుదేరే సమయానికి మా దగ్గర ఒక దొంగ తప్పించుకొని పారిపోతుంటే నేనే పట్టుకున్నాను. అందుకే లేట్ అయింది అత్తయ్య గారు. దొంగ మాటలు చెప్పొద్దు. నిజం అత్తయ్య గారు. ఇదిగో, నువ్వు డ్యూటీకి వెళ్ళేటప్పుడే చెప్పాను, కార్తీక సోమవారం రోజు దీపాలు వెలిగిస్తే భర్త ఆయుష్ పెరుగుతుంది అని. కొంచెం శ్రమైనా 1000 దీపాలు వెలిగిస్తే ఇంట్లో శాంతి ఉంటుందని, మీ మావయ్యకి విశ్రాంతి ఉంటుంది అని. ఇదంతా చూస్తూ నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని. నువ్వు నీ మొగుడు గురించి ఆలోచించలేదు, అత్తమామల గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వచ్చాను కదా అత్తయ్య గారు, చేస్తాను. మనీ, మాటలతో టైం వేస్ట్ ఎందుకు? మంజు వచ్చింది కదా, దీపాలు పెట్టించు. అమ్మా మంజు, నువ్వు వెళ్ళమ్మా. ఆ, ఆగో, తలస్నానం చేసిరా. అలాగే. ఇలా గొడవ చేస్తానంటే చట్టం అతనికి సపోర్ట్ చేస్తుంది, మిమ్మల్ని సెల్లో కూర్చోబెడుతుంది. మీ గౌరవం అర్థమైందిలే, నేను వెళ్తానని చెప్పు. కుదరదన్నారు. నువ్వు ఏఎస్ఐ జాబ్ పొగరుతో నన్ను, నా కొడుకుని పోలీస్ స్టేషన్ మెట్లెక్కించావు. నీ ఒంటి మీద 2 నెలలు యూనిఫామ్ లేకుండా చేస్తాను, చూస్తూ ఉండు. ఏయ్ కాకి పిల్ల, నిన్ను 1000 దీపాలు వెలిగించమన్నాను. లోపల ఇంకా ప్రమిదలున్నాయి, తీసుకొచ్చి వెలిగించు. అలాగే మేడమ్ గారు. ఈ మెట్ల దగ్గర అది ఆయిల్పై కాలేసి జారితే 2 నెలలు బెడ్ రెస్ట్ తీసుకుంటుంది. ఏయ్ కాకి పిల్ల, త్వరగా రా. వస్తున్నాను మేడమ్ గారు. ఆ నూనెపై కాలు వేసి కాకి పిల్ల కాలు విరగాలి.